పాక్ ఆక్రమిత ప్రాంతమైనటువంటి కశ్మీర్లో ఇప్పటికే ఉగ్ర క్యాంపులపైన భారత వైమానిక దళాలు ఇప్పటికే దాడి చేసే తెలిసిన విషయమే మనకి. అయితే ఈ దాడిలో చాలామంది ఉగ్రవాదులు మరణం చెందారు. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పాకిస్తాన్ ఉగ్రవాదులపై చేసినటువంటి భారత దాడిపై మీరేమంటారు? ఈరోజు ప్రపంచంలో ఉగ్రవాదం అనేది మతపరంగా, ప్రాంతీయ పరంగా, జాతుల పరంగా వివిధ రకాలుగా జరుగుతూ ఉంది. భారతదేశంలో ఒకప్పుడు ఖలిస్తాన్, మావోయిస్టులు, ఆ తర్వాత ఇప్పుడు ఇటీవల కాలంలో మణిపూర్లో అనేక చోట్ల ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మన దాడి ఉగ్రవాదం మీద ఉండాలి కానీ, ఉగ్రవాదుల మీద ఉండాలి కానీ ప్రజల మీద ఉండకూడదని నా అభిప్రాయం. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి చాలా దారుణం. అమాయకులు 26 మంది మరణించారు. ఆ దాడి సందర్భంగా మనం గమనిస్తే ఆ అమాయకులను రక్షించడానికి ఒక ముస్లిం ధైర్యంగా ముందుకొచ్చి ఉగ్రవాదుల నుంచి తుపాకులు లాక్కునే క్రమంలో చంపారు. ఆ అనంతరం అక్కడున్న యాత్రికులు చాలామందిని, అక్కడున్న ముస్లిం వ్యక్తులు, స్థానికులు వారికి రక్షణ కల్పించడం, వారికి భోజనాలు కల్పించడం, వారిని ఆదుకోవడం అనేది కూడా మనం చూసాం. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, మనం ఉగ్రవాదుల మీద దాడి చేయాలి కానీ, ఉగ్రవాదం మీద దాడి చేయాలి కానీ, ఉగ్రవాదులు పునరావృతం కాకుండా చూడటానికి దాడులు చేయాలి కానీ, పాకిస్తాన్ ప్రజలు 15 కోట్ల మంది మీద మనం దాడి చేయకూడదు. ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు. ఉగ్రవాదుల్లో అనేక మంది ఉన్నారు. ఒకప్పుడు ఖలిస్తాన్ పేరుతో ఉగ్రవాదం పెరిగిపోయింది. ఇందిరాగాంధీ లాంటి ఒక ప్రధానమంత్రిని కోల్పోయాం. రాహుల్ గాంధీని మనం కోల్పోయాం ఎల్టీటీఈ ఉగ్రవాదం ద్వారా. పాకిస్తాన్లోనే బుట్లోని కోల్పోయారు ఆ పాకిస్తాన్ ప్రజలు. కాబట్టి మనం ఉగ్రవాదం మీద దాడి చేయాలి కానీ, ముస్లిం ప్రజలందరి మీదనో లేకపోతే పాకిస్తాన్ ప్రజలందరి మీదనో అది దాడిగా మార్చకూడదు. దాన్ని భవిష్యత్తులో జరిగే భారతదేశంలో ఎన్నికలు, రాష్ట్రాల్లో ఎన్నికలకి గెలుపుకి దీన్ని ఒక సాధనంగా చూడకూడదు. ఈరోజు సింధు నదిని ఆపటం ద్వారా పాకిస్తాన్లో కొన్ని కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడతారు. ఒక నదీ ప్రవాహాన్ని అడ్డుగట్టి వేసి అంతర్జాతీయ పరిస్థితులను కూడా గమనించకుండా, అంతర్జాతీయ ప్రమాణాలను గమనించకుండా మేము సింధు నదిలో నీటి నాపామని చెప్తే ఆ ఆపట ద్వారా నష్టపోయేది ఎవరు? ఉగ్రవాదులు కాదు, టెర్రరిస్టులు కాదు. నష్టపోయేది పాకిస్తాన్లో ఉన్న పేద వర్గాలు, పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలు. అందువలన ఈరోజు భారతదేశం తీసుకున్న ఈ చర్య, ఉగ్రవాదుల మీద చేస్తున్న దాడి, రాత్రి చేసిన దాడులు జనచైతన్య వేదిక హర్షిస్తుంది, స్వాగతిస్తుంది. అది అంతవరకే పరిమితం కావాలి. అంతేగాని అది ఒక దేశం మీద దాడిగా మార్చి, పాకిస్తాన్ ప్రజలందరి మీద దాడిగా మార్చి ముందుకెళ్తే ఇబ్బందులు వస్తాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఉక్రెయిన్ మీద రష్యా దాడి. ఆ రోజు అనుకున్నారు ఒక వారం 10 రోజుల్లో ఉక్రెయిన్ని ఆక్రమించేస్తారు, రష్యా విజయం సాధించుద్ది, ఉక్రెయిన్ ఓడిపోతుంది, ఉక్రెయిన్ అధ్యక్షుడు చేతులెత్తాడని చెప్పని అందరూ భావించారు. కానీ 2 సంవత్సరాలు దాటింది, ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. కొన్ని లక్షల మంది అటు ఇటు చనిపోయారు. ఎంతో ఆయుధాలు ఖర్చు అయింది. 2 దేశాలు ఆర్థికంగా నష్టపోయినాయి. అనేక దేశాలు వారికి మద్దతు అందిస్తూ తద్వారా కూడా వారు కూడా నష్టపోతున్న పరిస్థితి. యుద్ధం ప్రజలెవరికి మంచిది కాదు. ఒకనాడు ప్రపంచ చరిత్ర మనం చూస్తే ఇస్లాంకి, క్రిస్టియానిటీకి మధ్య జరిగిన యుద్ధాలు, మతపరంగా జరిగిన యుద్ధాలు, భారతదేశంలో వైదికులు శైవికులకి మధ్య జరిగిన యుద్ధాలు, ఇట్లా రకరకాల యుద్ధాల్లో చనిపోయేది సామాన్య మానవుడు. ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. సరే, అయితే నిన్న జరిగినటువంటి దాడి గురించి కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం దగ్గరుండి ప్రధాని కూడా పర్యవేక్షించారు. వాళ్ళ పాత్ర ఎంతవరకు అనుకుంటున్నారు? ఎవరి పాత్ర? కేంద్ర ప్రభుత్వం యొక్క ఎలా స్పందిస్తుందంటారు? కేంద్ర ప్రభుత్వం గత 10 రోజుల నుంచి చాలా జాగ్రత్తగా, సున్నితంగా పరిశీలిస్తుంది. ఉగ్రవాదులు ఎక్కడెక్కడ దాక్కున్నారు, వారి స్థావరాలు ఏంటి, వారు ఎలాంటి పనులు చేస్తున్నారు, వారికి ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఈ విషయాలన్నీ సేకరించారు. తద్వారా వాటన్నిటి సేకరించిన తర్వాతనే రాత్రి ఒకేసారి 9 స్థావరాల్లో దాడులు చేయటం, ఉగ్రవాదాన్ని అణచడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. వారి స్థావరాలను ధ్వంసం చేశారు. అనేక మంది మరణానికి కారకులయ్యారు.
సో అయితే ఒకవేళ మనం చేసినటువంటి దాడి ఉగ్రదాడి మీదే ఉంది. కానీ ఒకవేళ పాకిస్తాన్‌కు సైనికులు కూడా ఇప్పటికి మన ప్రతి దాడిలో పాల్గొంటున్నారు. ఇప్పటికే కొంతమంది పాకిస్తాన్ సైనికులు కూడా మరణించడం జరిగింది. ఒకవేళ ఇండియా మీద గనక ప్రధాన నగరాల్లో పాకిస్తాను దాడికి తెగబడితే అప్పుడు అనుసరించాల్సినటువంటి అంశాలేమిటి? వీటికి సంబంధించి ప్రజలకు కానీ, అధికారులు కానీ మీరేం సూచిస్తారు? అంటే పాకిస్తాన్తో పోల్చుకుంటే భారతదేశం సైనికులు కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, రకరకాల ఆయుధాలు కానీ వీటన్నిటిలో మనం దాదాపు రెట్టింపు ఉన్నాం. గత 1948లో జరిగిన యుద్ధం కానీ, 65లో జరిగిన యుద్ధం కానీ, తర్వాత 71లో బంగ్లాదేశ్ జరిగిన యుద్ధం, వీటన్నిటిలో అన్ని సందర్భాల్లో కూడా పాకిస్తాన్ని మనం ఓడించగలిగాం. కానీ 1962లో జరిగిన చైనా యుద్ధంలో మనం ఘోరంగా ఓడిపోయాం, చాలా ప్రాంతాన్ని కోల్పోయాం. ఈరోజు పాకిస్తాన్కి అండగా చైనా వస్తుందనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం వీలైనంత వరకు మరొక దేశంపై యుద్ధంగా దాన్ని మార్చకుండా ఐక్యరాజ్య సమితి యొక్క సలహాలు తీసుకొని, ఇతర దేశాల యొక్క సలహాలు తీసుకొని సంప్రదింపులు జరిపి వీలైనంత వరకు యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నం చేయాలి. పాకిస్తాన్ కవ్వించి అదే ముందుకు వస్తే తగిన గుణపాఠం నేర్పాలి. సో అయితే మొత్తానికి భారత్ ఉగ్రవాదుల మీద ఎక్కువ పెట్టాలని చెప్పి సామాన్య ప్రజలపైన ఎటువంటి యుద్ధం ప్రకటించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళకూడదని చెప్పి లక్ష్మణ్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటేష్, మెగా 9 టీవీ, గుంటూరు.